కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతుల వెంబడి ఉంటూ 500 రూపాయల బోనస్ ఇచ్చే వరకు రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి భూగర్భ జలాలు పోవద్దని మేలో కూడా ఆ 21 ప్యాకేజ్ ద్వారా ఈ చెక్ డ్యామ్ నింపిన ఘనత మన అన్నగారికి దక్కింది. మరి ఈ సంవత్సరం అది ఎందుకు లేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు? ఎందుకున్నా గానీ ఆ గేట్లు తెరవలేదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. మరి ఇంత దుర్భరమైన ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దయచేసి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా ట్యాంకర్లతో నీళ్లు పోసేటివి కనిపిస్తున్నాయి, పంట పొలాలు ఎండినవి కనిపిస్తున్నాయి, పంట పొలాలు రైతులు బాధాతోరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతు వెంబడి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది. 500 బోనస్ ఇచ్చే వరకు మీ రైతుల వెంబడి ప్రశాంత్ అన్న గారి ఆధ్వర్యంలో దయచేసి రైతు అధైర్యపడద్దు, మీ వెంబడి మేము ఉంటాం. మీరు మీ వెంబడి మనం ఈ 500 రూపాయలు బోనస్ ఇచ్చే వరకు, సాధించే వరకు మీ వెంబడి వేరు ఉంటాం. కాబట్టి మీరు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ముఖ్యమంత్రి గారు నిరుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ కూడా ఎండిపోయిందనే సమస్య కనిపించలేదు. ఏ మండలంకి పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏ పల్లెకు పోయినా సరే ఎక్కడో ఒక ఇషేడు జాగా ఎండిపోయిందని మనం వినలేదు. మరి 10 ఏళ్ల నుంచి అంత బ్రహ్మాండంగా వండిన పంటలు ఈ ఒక 3 నెలలకి ఎండిపోతున్నాయంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవడమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రైతులారా, మీ వెంబడి ప్రశాంత్ అన్న ఉన్నాడు, మీ వెంబడి కేసీఆర్ ఉన్నాడు, మీ వెంబడి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. మీరు అధైర్యపడొద్దు, మీ వెంబడి మేము ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. దయచేసి అక్కడ వాళ్ళందరూ ఇటు వచ్చి కూర్చోరు. అందరికీ దయచేసి నేను మాట్లాడేది ఏదన్నా తప్పులు ఉంటే క్షమించండి అన్న. దయచేసి నేను మాట్లాడే మాటలలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నాకు ఇంకా మాట్లాడరాదు, అయినా మాట్లాడతాను వచ్చిన. అయితే ఈరోజు ఈ అందరూ రైతులు పెద్ద మోసపోయింది. ఏదో ఒక 2 లక్షలు ఇస్తామని, ఇంకొక 5,000 కలిపి ఇస్తామని, ఇంకో 2,000, ఇదంతా చేసింది సుగా రైతులు మోసపోయి చేసిన పని. దీన్ని దయచేసి అందరము కలిసి ఇదని ఏం చేయాలని ఆలోచించి ఇప్పుడు మనం తిరగవలసిన పనికి వచ్చింది. దయచేసి మనం అప్పుడు ఆలోచించిన వాటికే ఈ పరిస్థితి ఎవ్వరకు ఉండకపోతుంది. కానీ ఇప్పుడు ఏంది ఏంటంటే వాళ్ళు మసీసి మాయేసి ఏదో గేరాడి చేసి ఏదో చేసిండ్రు. నా కొడుకు ఇప్పుడు ఒక మంచి పని జరగాల అంటే ఒక్క నాయకుడు మంచి వాడు అట్లనే జరుగుతుంది. ఒక ఊర్లో అయినా సరే, ఒక సిటీలో అయినా సరే. ఇప్పుడు ఇక్కడ వీధి లైట్లు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో. మా ఊర్లో అయితే మొత్తం అవి కట్ చేసిండ్రు. వాడికి పోయే కాలం ఏమొచ్చింది? ఇప్పుడు అది ఎన్నో ఏళ్ళ కాల ఒక ఊరుకు వాడకు ఒక లైట్ రావాలా, ఒకటి కంబు వేసి పెట్టాలంటే వాళ్ళు ఎన్నో కష్టపడని వస్తుంది. అది మరి వాళ్ళకి ఇప్పుడు కరెంటు పిలుస్తాం అంటే దొంగ ఇప్పుడే కరెంటు కట్ చేసినావు, ఇంకా పిలిచేది ఏమున్నది నువ్వు? ఒక్కొక్క ఊర్లే కొన్ని ఊర్లలో ఎన్ని కంబులు, ఒక వాడకొకటి ఎన్నో ఉంటే అవి కట్ చేయించినావు. ఇంకా చేసేది ఏమున్నది? ఇప్పుడు ప్రజలకు కానత్తలేదా? ఇంకా నీది ఏమీ కాలే. ఇప్పుడు మొన్న ఏమన్నావు? అప్పుడు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు రైతు బంద్ చేస్తా అంటే వీళ్ళే కావాలని ఏయనిత్తలేరు అని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? మరి మీ ముఖం ఆడబెడుతున్నారా? రైతు బంద్ ఎటుపోయింది? ఎందుకు ఏతలేవు? 3 నెలల తర్వాత ఒక్క రూపాయి లేకుండా 2 లక్షల మాఫీ ఎత్తన్న దొంగ. మరి ఏది 2 లక్షలు ఏది? మరి అందరికి రైతులకు ఇచ్చే మాట ఏది? ఏదో మాట చెప్పి ఈ పని అయిపోతుంది. ఏం లేదు, ఎంత ఉరుకులాడినా ఎన్ని చేసినా కానీ నీ పని అయిపోయేది ఉన్నది. ఆ టైం వచ్చింది వస్తుంది. అది ఇప్పుడు చేసింది రైతులే, మళ్ళా చేసేది రైతులే. నిన్ను మాత్రం గద్దె నుంచి దాకా రైతులు ఏది ఊరుకుంటారు.
ఇచ్చే పైసలు ఇయ్యు. నువ్వు మొగోడ అయితే 500 బోనస్ ఇస్తాను ఇచ్చి తీరు. రైతులకు నీళ్ళు ఇస్తాను ఇయ్యు, కరెంట్ ఇస్తాను ఇయ్యు. మొగోడవ అయితే ఆ మాట నిలబెట్టుకొని మొగోడవ అయితే ముఖం కిందికి వేసుకో. నువ్వు ఖచ్చితంగా ఈ పనిలో మాత్రం నువ్వు ఖచ్చితంగా దెబ్బతినేది మాత్రం కరెక్ట్. దయచేసి దీంట్లో ఇంకా వేరే మండలం నుంచి వచ్చిన రైతులకి గేట్లు తెరిచిన పార్టీకి గేట్లు తెరిస్తానికి ఉన్న సోయి, పార్టీకి గేట్లు తెరిచిన సోయి చెక్ డ్యాంలకు అవిట్లకు ఇట్లకు గేట్లు తెరిచిన వాటికి మా రైతులు బాగుపడుతుండే. అదొకటి కొద్దిగా నీ పార్టీ గేట్లు మూసేసుకొని రైతుల చెక్ డ్యాంల మీద పెట్టుర్రి. ఆ సోయి రైతుల చెక్ డ్యాంల మీద గేట్ల మీద పెడితే ఆ రైతులకు ఏమైనా పంటలు పడతా నీ బోనస్ రాకున్నా కానీ ఈ పంట ఈ నీళ్ళతో మేము పంటలు పట్టించుకున్నా బతుకుతాం అని నీ గేట్లు మూసేసుకొని నీ పార్టీ గేట్లు మూసేసుకొని చెక్ డ్యాంల గేట్లు తిరుగు ఫస్ట్. జై తెలంగాణ, జై బిఆర్. ఈరోజు మరి వరికి 500 బోనస్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ మంత్రి వర్యులు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే రైతుకు 500 బోనస్ క్వింటాల్ కిత్తమన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఉచిత కరెంట్ అన్నావు. దానికోసం అడిగేందుకు వచ్చినాం తప్ప ఇంకో రాజకీయం చేసేందుకు రాలే. ఎందుకంటే ఈరోజు వరి కోతలు మొదలైనవి, సన్న రకాలు ధరలకు అమ్ముకుంటోళ్ళు ఇంతవరకు కాంట్రాక్ట్ చార్జ్ చేయవు. మరి 500 రూపాయలు బోనస్ ఇస్తాని ప్రకటించవు. నువ్వు ప్రకటించినందుకే ఈరోజు పెద్ద ఎత్తున గుండెలో నిద్రపోయే టైగరు ఒక బాల్కొండ రైతున్నాడు అనేది గుర్తుంచుకోండి. మీరు ఏ హామీ ఇచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా ఎవరైనా సరే కాంగ్రెస్ లో ఒక నీతికి నిజాయితీకి నిలువెత్తున్న ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు మీరు బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. దయచేసి మీరు ఎవరు కూడా పిచ్చిగా వాగ్దానాలు ఇస్తారా, మీరు ప్రజల్ని మోసం చేస్తారా, అదంతా మీది. కానీ అహర్నిశలు కష్టపడి అభివృద్ధిలో నడిపించినటువంటి మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మనము రైతులందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణము మనకు ఏదైతే ఎలక్షన్లో చెప్పారో 500 రూపాయల బోనస్ ఇవ్వమని, ఆ బోనస్ సంగతి ఇప్పటికేం తేల్చలేకపోతున్నారు. వరి కొనుగోలు కేంద్రాలు కూడా చాలు చేయలేకపోతున్నారు. వారు దాన్ని తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను చాలు చేస్తూ 500 రూపాయల బోనస్ని ప్రకటించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ నిలబెడుతూ మహిళలకే కానీ రైతులకే కానీ అవన్నీ నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ, అన్న మొన్న వరదకాలంలో నీళ్లు మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కిందికి పంపించడం జరిగింది, మీదికి పంపించడం జరిగింది. ఫస్ట్ టైం 10 సంవత్సరాల తర్వాత మొన్న మా బాల్కొండలో ఉన్న వాటర్ని కిందికి వెంబలాడ ఎమ్మెల్యే గారు కొండవతమని వచ్చి రైతుల దగ్గర మేము ధర్నా ఏం జరిగిందన్నా అప్పుడు దానికి స్పందించి రైతులకు కొంచెమో నీళ్ళు ఏంటంటే ఒక మీటర్ నీళ్ళు ఇవ్వడం జరిగిందన్న. ఆ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు పైకి ఎక్కించడం కిందికి దించిన నీళ్ళని ఈ రోజు అడుక్కొని తీసుకుపోయే రైతులకు వచ్చింది. ఆ వెంబలాడ ఎలా ఉన్న రైతులే కానీ కింద ఉన్న రైతులు ఎవరే కానీ దాన్ని గమనించాలా. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముందో ఆ నీళ్ళని తీసుకపోయేటప్పుడే వాళ్ళకి అర్థమవుతుందని నేను గ్రహిస్తున్నాను. ఇది మన విజయంగా నేను భావిస్తున్నాను. 100% మనము ఖచ్చితంగా రైతుల తరఫున ఉంటూ పోరాడదామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన మన బాల్కొండ టైగర్ మన ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారికి, వారి అధ్వర్యంలో ప్రతి గ్రామం నుండి వచ్చిన నాతోటి ఉద్యమకారులకు, రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఒకటి దయచేసి మన ఇక్కడ ఉన్న రైతులు రాని రైతులకు కూడా ఒక దమ్ము ధైర్యం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనము ఈ 100 రోజుల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి చెప్పుకుంటా 100 రోజుల్లోనే మనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం, పరేషాన్ అవుతున్నాం. కావద్దని ఫస్ట్ కోరుకుంటూ, ఇదే విషయంగా 2001 నుండి ఎందరో ఇదే కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు ఏ
సురేందర్ రెడ్డి తోటి ఎందరు ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి తోటి ఎందరు ఉన్నారు? నలుగురే అన్నారు. రాజన్న గారు, ఆ నలుగురే. రాజన్న గారు, ఈ 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, వీటి గురించి మాట్లాడు. ఆనాడు ఇద్దరని రాష్ట్రం తెచ్చిన ఘనత కేసీఆర్ది, ప్రశాంత్ రెడ్డి తోటి గారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం భయపడ అవసరం లేదు. ఎవ్వరు అడగలే, 2 లక్షలు అడగలే, బోనస్ 500 అడగలే, ఫ్రీ కరెంటు అడగలే, ఏ ఇండ్ల కరెంటు కూడా అడగలే. ఇవాళ ఇది ఉంటే అది, అది ఉంటే ఇది అని అంటారు కదా, అవన్నీ దాటిపోయే ప్రసక్తి చేస్తున్నారు. కాబట్టి మనం ఏకతాటిగా ప్రశాంత్ ఆధ్వర్యంలో మనం చేయాల్సిన పని ఈ 500 క్వింటాలకు 500 బోనస్ అతి త్వరలో రేపే ఎల్లుండి ఉన్న కొనుగోలు కేంద్రాలు. కాబట్టి దానికి మనం ఎంతో కట్టుదిట్టంగా నిలబడి కొనిపించేదాకా కూడా జాగ్రత్త పడి దర్జాగా ఉండేవారి బాధ్యత అందరిపైన ఉన్నదని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2 లక్షలు ఇది అందరికీ తెలిసిన విషయమే. వారు ప్రకటించిన గ్యారెంటీలు ఒక్కటి మనం వెంటాడాల్సిందే. వాళ్ళు ప్రకటించాల్సిందే, మనందరికీ చేయాల్సిందే. అదికి ఎవ్వరు కూడా భయపడవసరం లేదు. దర్జాగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మాటని వదలకపోతే బరాబరి మాట్లాడాలనుకుంటే ఎవ్వరు భయపడవసరం లేదు. నాయకులు అస్సలు పోతారు, పార్టీలు అస్సలు కానీ కట్టుదిట్టంగా ఉన్న నాడే మన నాయకుడు, కట్టుదిట్టంగా ఉన్న నాడే మనం కార్యకర్తలు. మనం అందరం దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ప్రశాంత్ అన్నకు, ఈ 500 బోనస్ ధరల గురించి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేసినట్టు రైతులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ గడిచిన రోజుల్లో మనకు తెలుసు, ఈ 100 రోజుల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ముందుగా ఇచ్చినటువంటి హామీలు ఏమేమి రైతులకు ఇచ్చిండు, ఆ హామీలు నెరవేర్చడానికి లేకుండా ఈరోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నీళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు. మన ప్రశాంత్ అన్న ఎంతో కష్టంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఎక్కడ చూసినా నీళ్లు కనబట్టేట్టు వర్షాకాలంకు ఎండాకాలం తేడా లేకుండా నీళ్లు ఉంచినటువంటి ఈరోజు ఆ నీళ్ళే కనబడకుండా పోయి రైతులు ఏ పరిస్థితుల్లో ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే చెప్పే హామీలన్నీ చెప్పారు. ఇప్పుడు కూడా కొన్ని హామీలు ఇచ్చినాయి కూడా ఇప్పుడున్న ముందటున్న ఎలక్షన్ల కోసమే తప్ప తర్వాత నెరవేర్చేటివి ఏం కావు. ఇవి కూడా రైతులందరూ గుర్తుపెట్టుకొని ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. అన్న నాకు ఇంత మాట్లాడడం థ్యాంక్ యూ అన్న. ఏడి సత్తగంగా అటే అన్న అటు వస్తలేదు. ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు రైతులకు ఇవ్వడానికి ఈరోజు అన్న ఆదేశాల మేరకు, ప్రశాంత్ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి మా బెంగాల్ మండలం నుంచి వచ్చిన రైతులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారం. అన్న 1 కాదు 2 కాదు వీళ్ళు ఇచ్చినాయి 400 పీస్ ఉన్నాయి. స్పోర్ట్ 20 అవన్నీ ఇవ్వాలంటే అందులో ఉన్నోళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు తీసుకునే వాళ్ళకి కూడా అర్థం కాదు. అవన్నీ నెరవేరుతాయా లేదా అన్న తర్వాత భాగం. కానీ అన్నగారు కేసీఆర్ గారు ఎన్నో సభలలో చెప్పుకుంటూ వచ్చారు. కష్టపడి చాలా ఒడిదుడుకుల మధ్య నాకు తెచ్చుకున్న ఈ తెలంగాణను ఇప్పుడిప్పుడు లైన్లో నడుస్తున్నది. నిబద్ధిగా ఇచ్చుకుంటున్నాం. కొంచెం పెంచుకుంటూ అన్ని రకాలుగా మళ్ళీ ఈ రైతు బంధు కావచ్చు, ఈ అన్ని రకాలుగా కరెంటు విషయంలోనైతే మనము అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైతే ఎన్నో కష్టాలు పడ్డాం. ఆ టైంలో నేను కూడా అక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అధ్యక్షుడినే. కానీ ఆ రైతుల కష్టాలు చూసి అధ్యక్ష పదవి పక్కకు పెట్టి రైతులతో నేను సమ్మెకు పోయినా. అలాంటి టైం నుంచి
ఈరోజు 24 గంటల కరెంటు తెచ్చి నిరద్దిగా ఎండాకాలం కానీ ఆనాకాలం కానీ ఒక్కసారి కూడా వీళ్ళ టైంలో ఎలాంటి ఎండాలు ఎలాంటి పంటలు నష్టపోకుండా టీఆర్ఎస్ కాలంలో పండినాయి. మరి ఇప్పుడేం రోగం పుట్టిందో ఏం పడో తెలియదు. కానీ ఇక్కడ 21 ప్యాకేజ్ ద్వారా ఎక్కడో ఉన్న కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి పోచనపల్లిలో పోపించిండు ప్రశాంతన్న, అక్కడి నుంచి తీసుకొచ్చి కప్పలవాగులో పోసిండు. అంత పని చేసి పెట్టిన దాన్ని కాలి బటన్ నొత్తి నీళ్ళు వచ్చేదానికి మొన్న అందరం కష్టపడి రైతులందరం జమై ఇక్కడనే మేము నిరాహార దీక్ష చేసినా కానీ ధర్నాలు చేసినా కానీ ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పారు. కానీ ఇచ్చిన పాపన వాళ్ళు పోలేదు. 40 కిలోమీటర్ల ఎదురుగా 40 కిలోమీటర్ల అటు ఇటు పక్కన ఉన్న కప్పలవాగు గుండా ఉన్న రైతులై చాలా మంది పొలాలు ఎండిపోవడం జరిగింది. దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పుడు మీరు అటు ఇటు ఎటు కాకుండా వాళ్ళు అవుతారు, పోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ పోయేటోళ్ళకు కూడా ఒక మీకు ఆలోచన చేసుకొని ఇన్ని ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేరుస్తారా? ఒకటా రెండా? బస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, ఇంటి లైట్లు ఫ్రీ, ఇవి అన్నీ అయిపోయినాయి. ఖాళీ తినబెట్టి నోట్లో పెట్టి ఒకటి తప్ప అన్ని ఇచ్చి తప్పకుండా అన్న మీరు ఖాళీ ఈసారి వేస్తే చాలు. మేమందరం తప్పకుండా రైతుల పక్షాన కష్టపడతాం, పోరాడతాం. వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళ కళ్ళాలు ఎమ్మట ఉంటాం. ఇక్కడ లోకల్ గా తిరిగే రాజకీయ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా తమ్ముళ్ళారా మీరు గుర్తుపెట్టుకొని మీరు ఈ హామీలు నెరవేరినప్పుడు మీ అంగిలు మాత్రం చెందుతాయి ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చింది మీరు, ఇందులో మరి మేము ఉండాలా? మరి మేము రైతుల కోసము ఆ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆ ర్యాలీలో పోయి మేము జమ కావాలా ఆలోచన పెట్టుకొని ఆ రకంగా లేదంటే మీ ఇన్ఛార్జ్ కావచ్చు ఎవరికైనా కావచ్చు చెప్పి మీరు రైతులకు ఎన్నైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే విధంగా మీరు మసలుకుంటే మాకు ఎలాంటిది లేదు. టీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ, దానికి ఉద్యమాలు చేసుడు పెద్ద కొత్త కాదు. అందులో ఉన్నందుకు నేను జాయిన్ అయినందుకు సంతోషపడుతున్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం ప్రశాంతంగా మేము మాకు రాజకీయ భవిష్యత్తు ఎన్ని సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో తిరుగుతున్నామో మాకు గొప్పగా గర్వంగా ఉన్నది. మీ అన్ని పనులు ఎవరు చేయడు, అచ్చేటోడు చేయకూడదు. ఉన్నోళ్ళు ఎప్పుడో ఒకటి 85లో 82లో కట్టిన ఒక్క 2 బ్రిడ్జిలని ఆ మనిషిని ఇప్పటిదాకా గుర్తుపెట్టుకుంటున్నాం. అలాంటి ఇన్ని రోడ్లు, ఇన్ని అగ్రికల్చర్ కు సంబంధించిన వ్యవస్థలు, ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు, ఇన్ని సబ్ స్టేషన్లు ఇన్ని కట్టిపించినటువంటి ఘనత మీ రైతులకు ఒక్క మంచి సంకల్పంతో దృఢ సంకల్పంతో చేసినటువంటి వ్యక్తి మీరు. అన్న ఎల్లకాలం మీరు రైతుల గుండెల్లో ఉంటారు. మేము తప్పకుండా దాచుకుంటామన్నా. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా గుర్తేనన్నా మీరు ఎన్నో పనులు చేసిరని. కాకపోతే వాళ్ళకు ఆ పార్టీ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఎటు దిక్కులకి ఎత్తేసి ముట్టుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదన్నా. తప్పకుండా అన్న మీకు మేము ఈ వాళ్ళు ఇచ్చిన ఈ 500 బోనస్ పోయినా సరే అన్నాడు అతను. అరే అమ్మినోళ్ళు అమ్ముకున్నారు కానీ అమ్మనోళ్ళు కొద్దిగా ఉంటే ఆపుకోరి మేము ఎక్కంగానే ఇస్తామంటున్నాడు. ఏది అప్పుడు ఇవ్వలేవు. మళ్ళీ 2 లక్షలు 9 నాడు ఇస్తాము. 13 గ్యారంటీలకు ఫస్ట్ సంతకం ఇదే అంటివి. ఎటుపోయింది మరి? ఏ సంతకాలైనా ఏదైనా అవి 2 పెట్టినావు. అవి గవర్నమెంట్ సంస్థలే. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకోటి బస్సు. అవి 2 గవర్నమెంట్. అవి నీ కడుతున్నారు, వాళ్ళు నీ కడుతున్నారు. అది మాకు తెలియని విషయం. కానీ పబ్లిక్ లకు వచ్చేది ఏది? ఈ 2500 ఆడవాళ్లకు స్టార్ట్ అయింది బోనస్. ఇంకా మత్తుంది ముందుంది ముసలా పండుగ బాబు. ఇవి తెలుసుకొని ఖచ్చితంగా 500 బోనస్ ఈ గంటలు అతి త్వరలో స్టార్ట్ చేసి రైతులకు న్యాయం చేయగలరు. ఈ ఎంపీ ఎలక్షన్ లో మీకు ఓట్లు కాదు కదా. ఇక అందరూ ఇంతకుముందు మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమో చెప్పులు చూపించినట్లు రైతు బంధు అడిగితే ఇప్పుడు అవే చూపించుకొని పట్టుకుంటారు. ఈయన మా ప్రశాంత్ అన్న ఎంత మంచిగా చెప్పిండు. ఏది సూదిదారం కథ అంతే అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ల దాకా ఏం చేయలేము అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే మీకు ఈ ఎంపీ ఎలక్షన్ అని తప్పకుండా రైతులు గమనిస్తారు. మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తారని రైతులందరినీ ఆశిస్తున్నారు. పోరుబాటకు విచ్చేసిన రైతాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతినిత్యం గత 10 సంవత్సరాలుగా రైతాంగానికి అండగా ఉన్నటువంటి, ఇప్పుడు కూడా అండగా ఉండబోయే ప్రభుత్వం పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన ఏర్గట్ల మండలం కేసీఆర్ గారు
అట్లాగే ప్రశాంత్ రెడ్డి గారని సభ సందర్భంగా రమ్మను. ముఖ్యంగా అన్న మీ దయ వల్ల ఈరోజు మా బడా భీమ్గల్ అక్లూర్ మోతే అట్లాగే అటు జాన్కంపేట్ ఇటు కప్పలవాగు పెద్దవాగు చెక్ డ్యామ్లు మీరు నిర్మించారు. ఆ నిర్మించినటువంటి చెక్ డ్యామ్లలో మీరు గత సంవత్సరం ఇంకా అనేక సంవత్సరాలు నీటినిచ్చి 2 పంటలకు అటు యాసంగి అటు వర్షాకాలంలో కానీ 2 పంటలకు మాకు నీళ్ళు ఇచ్చిన ఘనత మీది అన్న. ఇప్పుడు చెక్ డ్యామ్ కు పక్కన ఉన్నటువంటి భూములు ఎండిపోయినటువంటి పరిస్థితి మేము ఈరోజు ఎదుర్కొంటున్నామన్నా. అది దానికి ముఖ్య కారణం ఇప్పుడున్నటువంటి ఈ పాలకులు ఈ ప్రభుత్వమే అని నేను మీ సభ సందర్భంగా చెప్తున్నాం అన్న. మీరు చూస్తుర్రే ఈ చెక్ డ్యామ్ పక్కపంటున్నటువంటి ఎన్నో బోర్ భూములను ఆదుకున్నటువంటి ఘనత మన ప్రశాంత్ అన్నకు దక్కింది. మన బీడు భూములు అన్న మనం ఒకటే మన ప్రాంతంలో భీమ్గల్ ముఖ్యంగా మనకు ఎటువంటి కాలాలు ఎటువంటి సౌకర్యం లేదు. అట్లాంటి సందర్భంలో మన ప్రశాంత్ అన్న మనకు చెక్ డ్యాములు కట్టి 2 పంటలన మేము మా ప్రజలు మొత్తం గల్ఫ్ దేశాలు పట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అదే గల్ఫ్ దేశాలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిరన్న. 2 పంటలు మంచిగా పండించుకుంటే వీళ్ళ కళ్ళల్లో కారం పడ్డది ఎట్లనన్నా ఇప్పుడు ఎండిపోయిన పరిస్థితి. ఇప్పుడు మీరు స్వయంగా ఈ విలేకరులను పట్టుకొని తీసుకొని మేము పోతామన్నా. చెక్ డ్యామ్ పక్కన ఉన్నటువంటి బోర్ భూములలో ఎండిపోయిన పరిస్థితి, పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయన్న. ఇది నేను నిజంగా చెప్తున్నా, దీనికి కారణం ఆ పాలకులే. ఇంకోటన్నా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాక ప్రైవేట్ మా ఊర్లో ఉన్నటువంటి రైస్ మిల్ అతనికి మేము మా రైతాంగం అమ్ముకునే పరిస్థితి అన్న. ఎందుకంటే ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయితే కావో ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండే ఆ స్టార్ట్ అవుతున్న నమ్మకం మా రైతాంగం ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేక స్వయంగా చెప్తున్నా మా బడా భీమ్గల్ రైతాంగమే ఈ మా ఊళ్ళో ఉన్నటువంటి రైస్ మిల్ ఒక యజమానికి అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొన్నాం సార్ అన్న. ఇంకోటి ఈ బోనస్ పైన మాకైతే నమ్మకం లేదు, కానీ ఆ బోనస్ ఇచ్చేంత వరకు కూడా మీరు అండగా ఉండి రైతాంగం పక్షాన మీరు నిలవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంతకుముందు ఒక అన్న చెప్పిండు, మనమేం కొత్తది కోరుకుంటలేము, మీరు ఇచ్చిందే మాకు ఇవ్వమని అంటున్నాం. రుణమాఫీ గురించి అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. మీరు ఇచ్చే టైంకు వాళ్ళు వచ్చి మేము గెలవంగానే 9వ తారీఖు ఇస్తామని మాకు మసిపూసి మారడికాయ చేసి మా రైతాంగాన్ని ఓట్లు దండుకున్న ఆ పాలకులు ఇప్పుడు ఒక్కోడు కూడా ఆ రుణమాఫీ ప్రస్తావనే మా గ్రామాలలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ జోలు తీయంగానే అదంతా మనకు తెలియదురాబాయ్ అని చెప్పేసి పక్కకు జరుగుతున్న పరిస్థితి మేము ఎదుర్కొంటున్నామన్నా. అట్లాగే మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలైనటువంటి మాకు అండగా ఉండాల్సిన పరిస్థితి మీ నాయకులకు ఉన్నది. మీరే కొందరు అటు ఒక పానం ఇటు ఒక పానం పెట్టుకుంటారు. దయచేసి ఈ సందర్భంగా మేము చెప్పుకుంటున్నాం, మీరు మాకు అండగా ఉండండి, మీకు అండగా మేము ఉంటాం. రాబోయే రోజుల్లో పక్కా వచ్చేది మన ప్రభుత్వమే, మన పాలకులే. నేను ఈ సందర్భంగా చెప్తున్నా అన్న, మీరు అందరూ అండగా ఉండండి. మీకు మేమందరం రైతాంగం తరఫున మేమందరం అండగా ఉంటాం. బోనస్ విషయంలో కానీ ఈ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు ఏ విషయంలో కానీ మేము ఇట్లాగే ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి మేము ఆ హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. రైతుల ఐక్యత, జై తెలంగాణ. ముందుగా మొన్నటి ప్రభుత్వం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు హామీలు అయితే ఏమవుతున్నాయో రైతుల పట్ల లాస్ట్ కర్ఫ్యూలో 500 బోనస్ ఇస్తా అని చెప్పారు. బట్ ఏంటంటే అప్పుడు కూడా ప్రభుత్వం కొత్తగా వచ్చింది, డబ్బులు ఉంటాయా లేవా అని చెప్పేసి ప్రతి ఒక్క రైతులు కూడా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, మేము గెలవగానే నెక్స్ట్ డేనే మీకు 500 ఇస్తా అన్నారు. కానీ మీకు రైతులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, మీకు 100 రోజుల సమయం ఇచ్చింది. మరి మీరిచ్చిన హామీలు రైతులకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తాన్న విషయం ఇప్పటిదాకా ఎందుకు తేల్చడం లేదు ప్రభుత్వాన్ని? మా రైతన్నల తరఫున మా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము అడుగుతున్నాము, మీరు ఇచ్చిన హామీ ఎటు వెళ్ళింది? ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ ఎందుకు లేదు? మరియు మీరు చెప్పినటువంటి డిసెంబర్ 9వ తారీఖు నాడు రాగానే నేను ఇస్తా మీకు 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఇప్పటి వరకు రుణమాఫీ గురించి అడిగిన దాఖలాలే లేవు.
ఇక్కడ రైతన్నలు వెళ్ళిన రుణమాఫీ తీసుకున్న రైతన్నలు అడుగుతున్నారు, మీ సమాధానం ఏంటి చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మరియు మీరు రైతులకు రుణ సహాయం చేస్తున్నారు. రైతులకు ఎందుకు కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు, 15,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 100 రోజులు అవుతుంది, ఇప్పటికి 3 ఎకరాల రైతులకు ఒక్కొక్కరికైనా 15,000 పడ్డాయా? రైతులకు అడగండి. ఇక్కడ ప్రెస్ మిత్రులు కావచ్చు, ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మీ నాయకుడిని అడగండి 15,000 వేశారా? ఇప్పటికి 3 ఎకరాలు ఉన్న ఒక్క రైతు కన్నా రైతు బంధు పడ్డదా అని అడగండి ఒక్కసారి. ఇంతకుముందు ఏమన్నాం, 2 పంటలు పండుడు కాదు 3 పంటలు పండించిన రైతు బంధు ఏమన్నావు? రైతు బంధు 2 పంటలు కూడా 3 ఎకరాల రైతు కూడా రైతు బంధు లేదు. మీ సమాధానం ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి రైతన్నలారా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏది? కేసీఆర్ ప్రభుత్వం. బట్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఒక్కసారి ఆలోచించారు. మా కప్పల వాగు పైన నీళ్లు ఇప్పటికి వచ్చే ఎగ్జామ్లో నీళ్లు ఉంటుండే, దానికోసం ప్రశాంత్ అన్న అహర్నిశాలు కష్టపడి ఎక్కడి నుంచో ఉన్న వాటర్ను కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి కప్పల వాగులు వేస్తే ఇన్ని సంవత్సరాలు రైతులు ఎంత సంతోషంగా పంట పండించుకున్నారు. ఈ రోజు చూస్తే మొత్తం ఎండిపోయిన పంటలు, ఎంత పంట నష్టం. ఒక్కసారి ప్రశాంత్ అన్న ఎంతమంది ఆఫీసర్లకు కాల్ చేశాడు, ఎంతమంది ధర్నాలు చేశాడు, ఒక్కసారి సోయిన్నదా మీకు రైతుల పట్ల? మీకు అసలు రైతులను కడుపు మార్చి ఎంత మీకు అన్యాయం అది ఒక్కసారి ఆలోచించండి. అది ఉండి ఓన్లీ కడగా వేస్తే పైపులు ఆన్ అవుతుంటే మీకు వాటర్ వస్తుంటే అది కూడా అయ్యే ప్రభుత్వం మీకు ఎందుకు ఇంతగానో చేతగానే ప్రభుత్వం ఎందుకున్నది? మేము ఈ రైతుల పట్ల అడుగుతున్నాము. ఇంకోటి రైతులను మీరు ఇన్ని సంక్షేమ పథకాలు చేసినాం, 6 గ్యారెంటీలు చెప్పినాం. 6 గ్యారెంటీలు కాదు, మీరు ఇచ్చిన 420 హామీలు. 420 హామీలో ఒక్క హామీ అన్న కరెక్ట్ ఉందా? మేము బస్సులు ఇచ్చామంటారు, కరెంట్ బిల్లు ఇచ్చినామంటారు, ప్రజాపాలన ఇది దొరల పాలన ఇక ప్రజాపాలన వచ్చింది అంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కొక్క అప్లికేషన్ ప్రజాపాలన ఎన్ని జిరాక్స్లు ఇచ్చారు. అక్కడ కాగానే మళ్ళీ ఎండిఓ ఆఫీస్కి వచ్చి మళ్ళీ రైతులు ఏమన్నారు, మళ్ళీ కరెంటు బిల్ మాఫీ ఇవ్వడానికి మళ్ళీ జిరాక్స్లు ఇచ్చిరామన్నారు. అక్కడ ఇక్కడ ఎంపీడీ ఆఫీస్కి వస్తే ఎంపీడీ ఆఫీస్ నుంచి భారత్ గ్యాస్లకు అప్లికేషన్ కేవైసీ క్లియర్ చేసుకొని రమ్మన్నారు. అక్కడికి వెళ్తే ఆంధ్ర బ్యాంకులకు వెళ్ళి కేవైసీ క్లియర్ చేసుకొని రమ్మన్నారు. ఒక్కొక్క ఆడ మహిళ ఎంత కష్టపడుతుంది. ఇదా ప్రజాపాలన? మేము అడుగుతున్నాం ఇక్కడ నుంచి, వేదిక నుంచి అడగండి. ప్రజలు ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారో ప్రజలను అడగండి. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు అధికారులు పంపించి చేపిస్తే మీరు ఒక్క అప్లికేషన్స్కి 20 చుట్లు తిరుపుకుంటారు. ఇది ప్రజాపాలన అంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే బస్సుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి ఏదైతే నడుస్తుందో ఇది రైతుల సమస్య కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హామీను మీరు 3 రంగుల జెండా పట్టిన డ్యాన్సులు చేసే ప్రతి ఒక్క నాయకుడి క్వశ్చన్, మీరు ఎప్పుడైతే 500 బోనస్ క్వింటాల్కి ఇస్తారో అప్పుడు మీరు 3 రంగుల జెండా పెట్టుకోండి. రైతులకు 1,00,000 రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, అప్పుడు 3 రంగుల జెండా పాట పెట్టుకోండి. ఈయన టైగర్ అని చెప్తున్నారు, కౌలు రైతులు గెలిపేస్తున్నాడు, అప్పుడు మీరు టైగర్ అని చెప్పుకోండి. లేకుంటే ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి మేము ప్రజలను మోసం చేసినప్పుడు ఒప్పుకోండి. లేకుంటే ఖచ్చితంగా 3 రంగుల జెండాను పెట్టుకునే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, రైతులకు రుణమాఫీ చేయాలి, 500 బోనస్ ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలని మీరు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ వేదిక నుంచి కోరుకుంటూ, మీరు గిట్లకు చేయకుంటే ఖచ్చితంగా ప్రతి ఊర్లో మా మండల నాయకులు వచ్చి మా నాయకుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అడుగునే ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సి వస్తుంది, రోడ్ల మీద తిరిగానేమనుకుంటే హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మా అన్న ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులకు స్వాగతం. ఈరోజు గత ఎలక్షన్లలో ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు 500 బోనస్ ఇచ్చి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ముందుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇది మేము హెచ్చరిస్తా ఉన్నాం.
ఎందుకంటే మీ వాగ్దానాలన్నీ మీరు ప్రజలకు మెప్పించుడు, ప్రజలకు చేసుడే. ఇప్పుడు జరుగుతున్న గ్రామాలలో మీరు చూస్తా ఉన్నారు, ఒక ప్రజాప్రతినిధి గెలవలే. గత ఎలక్షన్లలో మొత్తం గెలిచినంత మా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే. ఈ రోజు వాళ్ళు పోయి కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఈ రోజు ఓడిపోయినావు, నీకు సిగ్గు ఉండాలా, లేకుంటే మానం ఉండాలా? ఓడిపోయినావు, నేను ప్రజలు తిరస్కరించురు, 2 సార్లు తిరస్కరించురు. మా నాయకుడిని ఎన్నుకున్నారు. నీకు నీ అనుచరులకు ఇదే మేము చెప్తా ఉన్నాం వేదికపై నుంచి. ఇలా రైతుల ధర్నా కావచ్చు, రేపు గ్రామాలలో మేము ప్రజాప్రతినిధులు మేము గెలిచినాము, మాకు అక్కడ జరుగుతున్నటువంటి అవమానం రేపు కలెక్టర్ దగ్గరకు ఈరోజు ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాల. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకించారు, మీ నాయకులు ఓడిపోయినారు, వాళ్ళు ఇలా ఎమ్మెల్యేలుగా వరవేస్తున్నారు, షాడో ఎమ్మెల్యే అంటున్నారు. సిగ్గుండాలా? ఎందుకంటే ప్రజలు వ్యతిరేకించారు, నువ్వు ఆగల. గత ప్రభుత్వంలో మేము చేసినాం, మేము మా నాయకుడు ఉండే ఓడిపోయినా మా నాయకుడు ఓడిపోయినా పర్వాలేదు, పక్కకు ఈరోజు సర్పంచ్ గెలిచినట్టు ఆయనకు ముందు అవకాశం ఇస్తూ ఉండే మా నాయకుడు. అది మా నాయకత్వ లక్ష్యం, మా ప్రశాంత్ రెడ్డి గారి లక్ష్యం. అది అట్లా ఉండాలా. కానీ నువ్వు తోలేస్తా ఉన్నావు, 2 పోలీస్ స్టేషన్లో తోలేస్తా ఉన్నావు, 2 ఎంఆర్ఓ ఆఫీస్ తోలేస్తా ఉన్నావు. నీకు ఇదే రెడ్డి సాబ్, నువ్వు గుర్తుంచుకో, రేపు ప్రజలు మళ్ళా రేపు 5 ఏళ్ళకైనా నీకు ఈ అవమానం జరుగుతుంది. నీకు ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొంటారు. ఈ రోజు మేము రైతులం, ఈరోజు చెప్తా ఉన్నాం, 500 బోనస్ ఇస్తా అన్నావు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు ఇప్పటికీ ఇవ్వట్లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇప్పటికీ వేయలేదు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉండే రాజశేఖర రెడ్డి ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు రైతులకు రుణమాఫీ, అదే రోజు ప్రమాణ స్వీకారం రోజు. నీకు ఒకవేళ ఈ రోజు కాను, ఎందుకంటే నువ్వు ఆర్ఎస్ఎస్ వాదివి, లేకుంటే టీడీపీ నుంచి వచ్చినావు, లేకుంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీకు తెలివై కాంగ్రెస్ లక్షణాలు. అటువంటి నాయకుని చూసినాం మేము. కానీ చెప్పి ఇప్పటికీ 100 రోజులు అవుతుంది, ఏ ఒక్క వాగ్దానం చేయలే. ఎందుకంటే ఈరోజు మా నాయకులు వస్తూ ఉన్నారు కావచ్చు, నీ పార్టీలోకి వస్తున్నారు, చూస్తాం. మేము కూడా రేపు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ మా నాయకులే వస్తారు, మళ్ళీ అప్పుడు మీరంతా వస్తారు, అప్పుడు మేము చూసుకుంటాం. కానీ ఈరోజు గ్రామాలలో రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎదుర్కొనే సమయం వచ్చింది. ఎందుకంటే ఆ నాయకులను అడగండి, మీరు రేపు వస్తూ ఉన్నారు, రేపు మన సంఘాలలో ఉంటారు, వాళ్ళని ఎదుర్కోవాలా. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది చేయలేరు. ఇలా 500 బోనస్ అన్నారు, రేపు ఆడ కాంటాలు పెడతారు. పోవాలా మన అందరం, మన బీఆర్ఎస్ కార్యకర్తలు, మన ప్రశాంత్ అనుచరులం రేపు పోదాం, అక్కడ అడ్డుకుందాం. ఎందుకంటే రైతులకు తెలవాలా, వాడు ఇస్తాడు 500 రూపాయల తర్వాత విషయం, కానీ రైతులకు మాత్రం తెలుసుకోవాలా. ఈరోజు ప్రజలకు ఇప్పిద్దాం, ఖచ్చితంగా గొడవదాం రైతుల తరపున మనం అందరం. జై ప్రశాంత్ అన్న, ప్రశాంత్ అన్న నాయకత్వం వర్ధిల్లా. ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు మరియు రైతులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు అన్నగారు ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నా. మనం ఈరోజు ఇక్కడ అందరం సమావేశం కావడానికి అడగడానికి ఒక కారణం ఉన్నది. మనంతటా మనం ఏది అడగలేము. అది గత ప్రభుత్వం గత ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే మనందరం ఇక్కడ కూర్చున్నాం. అది మనం ఎవరం కోరుకున్నది కూడా కాదు, వాళ్ళ మేనిఫెస్టో పెట్టి మనందరికీ ఏదో అంటే ఆచరణ కానీ పథకాలను వాళ్ళు మనకు చెప్పి మోసంలో భాగంగానే ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది పథకాలు కూడా వాళ్ళు ఏం చెప్తారో, ఏది అమలు చేస్తారో ఏది అర్థం కావడం లేదు. దానిలో భాగంగానే గత ఎన్నికల భాగంగా వాళ్ళు మనకు 2 లక్షల రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు బంధు 15,000 రూపాయలు క్రాప్ ఏసాగికి వర్షాకాలంకు రెండింటికి దానికి 15,000 రూపాయలు చెప్పారు. అలాగే వరి పంటపై మద్దతు ధర కాకుండా 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి మీ ప్రతి క్వింటాల్ కొనుగోలు చేస్తామని చెప్పి మనకు గడిచిన ఎలక్షన్లలో మనకు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం నెరవేర్చిందంటే పోయిన వర్షాకాలం సీజన్లో కొంతమంది రైతులు పంట పండించడం, అదే సంవత్సరం వడ్లు రావడం జరిగింది. కొంత అమ్మే వాళ్ళు మద్దతు ధరకు అమ్ముకోవడం జరిగింది. కానీ కొన్ని మిగిలిన వాళ్ళు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి నేను తీసుకుంటా, మీరు మిగిలిన వాళ్ళు అందరూ 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రైతులందరికీ ఎన్నో సమావేశాల ద్వారా వాళ్ళు తెలియజేశారు. వాళ్ళు తీసుకున్నారా? గత ప్రభుత్వంలో కూడా తీసుకోలేరు. ఇప్పుడు మనమంతా సంఘటితం కావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఏసంగి పంట మనకు ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయినాయి. ఎక్కడెక్కడ మనం కుప్పలు పోసుకున్నాం. ఈ 1వ తారీఖు నుంచి మద్దతు ధర ఇచ్చి వాళ్ళు పర్చేజ్ చేస్తామని చెప్పిర్రు. వాళ్ళు మద్దతు ధరతో పాటు మనకు 500 రూపాయల బోనస్ అన్నది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తీసుకునే విధంగా మనం చర్యలు చేయాలా.
రైతులు ఏంటంటే సంఘటితం అయితేనే అది సాధ్యమవుతుంది. మనం అందరం ఏకం కావాలా, కంపల్సరీ కావాల్సిన అవసరం తప్పక ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. నార్త్ ఇండియాలో కిసాన్ మోర్చా వాళ్ళు ఎవరైనా కానీ నార్త్ ఇండియాలో ఉద్యమాలు ఎలా ఉంటాయంటే పంజాబ్ హర్యానా కానీ మద్దతు ధరకు పాపం మీరు కూడా పేపర్లలో కానీ పత్రిక ఎన్నో విషయాలలో విషయారు. మద్దతు ధరకు కొంతమంది రైతులు కొన్ని నెలల పాటు ఢిల్లీలో మెడల్ వంచేందుకు రైతులు అక్కడ ధర్నాలు చేసి వాళ్ళు సాధించేందుకు నిర్ణయిస్తారు. మీరు కూడా మనం కూడా ఒక సంఘటితం కావాలా తప్పకుండా. ఎందుకంటే గవర్నమెంట్ మనం అడగలేం కానీ మద్దతు ధర ఇస్తా అంటుంది కాబట్టి ఇస్తా అన్నది కాబట్టి ఆ మద్దతు ధర కోసం మనం కంపల్సరీ ట్రై చేసి తప్పకుండా తీసుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాము. మద్దతు ధర లేకపోతే దాని మీద ప్రతి ఒక్కరం ఏంటంటే ప్రతి ఒక్క రైతుల్ని ఏదేంటంటే రైతులం అంటే తప్పకుండా ఏంటంటే ఏదో మాటలు నమ్ముతాం, మోసపోట్లా మనల్ని మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. వాస్తవంగా ఏంటంటే చెప్పాలంటే అంత అమాయకులం మనం చెప్పాలంటే. కాబట్టి మన అమాయకత్వాన్ని ఆసరగా చేసుకోవద్దు. కానీ మనం అందరం పిడిగులు చేయగలిగం అయితే మన చర్య ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారు రైతుకు రాజును చేస్తున్నాడు, లక్షాధికారి చేస్తున్నాడు, లక్షాధికారి చేసిండు, రాజును చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఇంకా అంతకన్నా ఎక్కువ మా ప్రభుత్వం గెలిస్తే ఎండర్ 500 క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాని ప్రకటిస్తూ, అంతేకాదు డిసెంబర్ 9 రాగానే 2 లక్షలు లోను మాఫీ చేస్తా. రెండేళ్ళు తీసుకొచ్చుకోండి 2 లక్షలు. కేసీఆర్ మాఫీ మాఫీ తీసుకోండి, మళ్ళీ 2 లక్షలు తీసుకోండి, నేను రాగానే వెంటనే మాఫీ చేస్తున్నాడు. దాని ఊసే లేదు, మాట లేదు, మర్చిపోయిండు. సో అయినా ఇప్పుడు ఆయన ఇచ్చే మాటలు ఎన్ని కూడా పబ్లిక్ వరకు వచ్చే మాటలు మాట్లాడతలేడు, మాటలు కూడా ఆలోచిస్తలేడు. ఆయన ఢిల్లీ హైదరాబాద్ ఆ పంచాయతీల కొట్లాటకే సరిపోయింది. ఆయన ఈ కొట్లాటలా సరిపోయి ఆయన ఇప్పుడే ఆయన తోవలెక్కుని ఏదో చేసుకుందామన్న ఆలోచనలు ఉన్నారు తప్ప ఈ రైతులను కానీ ప్రజలు కానీ పట్టించుకునే పాపనే లేదు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ కల్చర్ అది, కాంగ్రెస్ ఉన్న ఆలోచన అది. ఎందుకంటే ఈడ ఉన్న నాయకులే ఢిల్లీ నడపాలా, ఢిల్లీ నడిపితేనే ఢిల్లీకి వెళ్ళి ఆదేశాలు వస్తాయి, అది చెప్తే నీళ్ళు చెయ్యాలా. కేసీఆర్ ప్రభుత్వం అలాగానే కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చిందంటే కేబినెట్ లో పాస్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి ఏదంటే అది అన్నమాట నిలుపుకున్న వ్యక్తి. ఇవాళ ప్రజలకు మేలు చేసిన వ్యక్తి అంటే ఎవరు? కేసీఆర్ గారు, కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంది? మాటలు చెప్పి మమ్మల్ని మబ్బు పెట్టి ఏదో ఇస్తాము అది ఇస్తామని ప్రజలకు ఆడోళ్ళకి ఇస్తాం, మొగోళ్ళకి ఇస్తాం, రైతులకి ఇస్తాం అని అన్ని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వము ఇలా ఈ గతి పట్టించింది రైతులకు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము 20 తారీఖే కాంట్రాక్ట్ చాలు చేస్తుండే, అట్లన్నీ సగం అడ్డుకుంటుండే ఈ రోజు వరకు. కానీ ఈ రోజు రైతులు వర్షం రావడము, ఈ రాళ్ళు పడడము భయపడి ఈ రోజు 30% అట్లు రైస్ మిల్లకు అన్ని అమ్మేసుకున్నారు, 30% అట్లు ఆల్రెడీ పోసిర్రు, 30% అట్లు కోసేటి ఉన్నాయి. కానీ ఈ వర్షం పడబట్టి భయంకు అవి కూడా రైస్ మిల్ పోయి తిరుక్కుంటా రైతులు పోయి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? మీరు తొందరగా చాలు చేస్తే అట్లు పోతుండే, పైసలు పడుతుండే. మీరు కరెక్ట్ చేయకపోవడం వల్లనే ఈ రైతులకు ఈ గోసం కలిగింది, ఈ కష్టం వచ్చింది. దయచేసి ఇప్పటికన్నా మీ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే వెంటనే 500 బోనస్ మీరు ప్రకటించాలి, 200 ఏదైతే రుణమాఫీ చేస్తారో చెయ్యాలి. ఇదే మా అన్న ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నాన్ని మీరు చూసాక ఇప్పటికన్నా మీకు చిక్కు తెచ్చుకోండి. జై తెలంగాణ. ఇప్పుడు కూర్చో. పరిషత్ దేవన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. నేడు మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
దొంగ హామీలతో అధికారంలో వచ్చిన ప్రభుత్వాన్ని 500 బోనస్ ఇచ్చి మా అడ్లు కొనుగోలు చేయాలన్నటువంటి ఈ డిమాండ్ చేస్తూ ఈరోజు భీమ్గల్ మహాధర్నలో పాల్గొన్నటువంటి అన్న మాజీ మంత్రివర్యులు పాల్గొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలకు, ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఆ రోజు ఎన్నికల్లో 500 రూపాయల బోనస్ రైతులకు ఇస్తాం. కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారు 4 కిలోలు 5 కిలోలు కడతా తీసుకొని పైసలు సంపాదించుకుంటున్నాడు. మేము 1 కిలో కూడా కడతా తీసుకోం, ఇంకా 500 రూపాయల బోనస్ ఇస్తాం, మాకు ఓటేయండి అని దొంగ హామీలతో, దొంగ మాటలతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటిదాకా పెద్దలు మత విషయాలు మాట్లాడినారు. ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాడు. 4 పార్టీలు తిరిగి ఈ పార్టీలో ఒక దొంగ, కాంగ్రెస్ పార్టీలో ఒక దొంగ ముఖ్యమంత్రిగా తయారై ఈరోజు రైతుల ఉసురు పోసుకొని రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులు వడ్లు కొనుగోలు లేదు. ఇప్పటి వరకు ఇవాళ చూస్తా ఉన్నా మొగులు వస్తా ఉన్నది, రైతులు రోడ్ల మీద అట్లు పోసుకొని కుప్పలు పోసుకొని కూర్చొని ఉన్నారు. బిడ్డ, నువ్వు దొంగ హామీలతో అధికారంలోకి వచ్చినావు. మొన్న ఒక మాట చెప్తా ఉన్నావు, నేను గేట్లు తెరిచి పెట్టినా, ఒకటే గేటు తెరిచినా, నీ గేట్లు కాళేశ్వరం గేట్లు తెరు బిడ్డ, లేదంటే మా హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల గేట్లు తెరు బిడ్డ, లేదంటే మా తూములు తెరు. మేము పోయిన సంవత్సరం మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4వ నెల చివరి గ్రామమైన మా దోన్పాల్లో ఈ టైంలో అలుగులు వారుతా ఉన్నాయి చెర్లు. ఇవాళ ఏమైనాయి? కప్పలవాగు ఏమైంది? మా మోర్దార్ సార్ ఏమైంది? మా ఇవాళ కాళేశ్వరం వరద కాలువ ఏమైంది? గేట్లు దేనికి తెరిచినావు? నీ దొంగ నోట్ల గట్టలకు గేట్లు తెరిచినావా? మా దాంట్లో సంపాదించుకొని మా దాంట్లో ఉన్న దొంగలను గుంజుకునేందుకు గేట్లు తెరిచినావా? మా దొంగలందరినీ మీ అలా చేసుకునేందుకు గేట్లు తెరిచినావా? బిడ్డ, మంది సొమ్ము తిన్నోడే మీ అల్లకి వస్తాడు, మా సొమ్ము తిన్నోడే వాడు మీ అల్లకి రాడు. మంది సొమ్ము తిన్నోడే మీ పార్టీలకు వస్తాడు. నిజాయితీగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినాడు ఎవరు కూడా నీ దొంగ పార్టీలకు, నీ దొంగ హామీలకు నమ్మి ఎవరు రాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నేను మొన్న పాల్గొనలో చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక్క ఎమ్మెల్యే అధికారం లేనప్పుడే మీ మిడుసుల మీద తొక్కి తెలంగాణ వచ్చినాం. ఇలా మిమ్మల్ని తొక్కుడు మాకు ఒక లెక్క కాదు. కాకపోతే మా నాయకుడు అలాంటి సంస్కృతి నేర్పలేడు. మా ప్రశాంత్ అన్న కానీ, మా కేసీఆర్ కానీ ఏమనుకున్నాడు, తెలంగాణలో ప్రతి బిడ్డ నా బిడ్డనే అని పనిచేసిర్రు. బిడ్డ బాగా రోజులు లేదు, మాకు కూడా అవకాశం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ భీమ్గలోడు, ఆ మోర్తటోడు ఎంత ఎగిరి పడుతుండు, ఏడిపోతాడు, వీళ్ళని కూడా చెప్తాం, అందుకే చెప్తా ఉన్నాం. బిడ్డ, నువ్వు మాట ఇచ్చినావు, మా రైతులు పంట పండించి రెడీ ఉన్నారు, రోడ్ల మీద పోసుకొని కూర్చో ఉన్నారు, రోడ్ల మీద కుప్పలు ఉన్నాయి. మర్యాద కొద్దీ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1 కిలో కడతా, లేకుండా నువ్వు ఇచ్చిన మాటనే, మీరు ఎన్నికల్లో చెప్పిన మాటనే, 1 కిలో కడతా లేకుండా 500 బోనస్ తోని మొత్తం బస్తాలు లేపే విధంగా నువ్వు చర్యలు తీసుకో. లేకుంటే మీ లాగులు ఊడిపోయేదాకా కొడతాం, మీ లాగులు ఊడిపోయేదాకా కొడతాం. ప్రతి గ్రామంలో కొడుకులని మీరు అనుకుంటారు, ఉసుక తొప్పుకపోతా ఉన్నాం, అన్ని తొప్పుకపోతా ఉన్నాం, వీళ్ళతో ఏమవుతుందని. ఏమవుతుంది అనుకోకుర్రి, మీ లాగులు వాళ్ళు కొట్టి తెలంగాణ తెచ్చిన మీరెంత లెక్క మాకు. అందుకే చెప్తా ఉన్నాం, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 500 బోనస్ ఇచ్చే వరకు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మనమందరం కథానాయకులుగా తయారై ఆ కొడుకులను గల్లబట్టి వడ్ల కళ్ళగడి కుంచుకపోయేదాకా కూడా ఎవరు వెనుకకు తగ్గదని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. దేవన్న గారు ఎప్పుడు వరి బోనస్ ఇప్పించేదానిక ఎక్కడికక్కడ గ్రామాల్లోనే, ఏ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామం కుప్పల దగ్గర పోరాటం చేయాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లనైతే 2001 నుంచి 2014 దాకా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చినామో, ఇప్పుడు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతుల కోసం వారిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా మనం రైతులతో కలిసి ఏ గ్రామంలో ఆ గ్రామంలో పోరాటం చేయాలని చెప్పి దేవన్న గారి చెప్పినారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉప్లూరు సర్పంచ్ చిన్నారెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతాం. జై తెలంగాణ. ఈరోజు వరికి 500 బోనస్ కు ఉద్దేశించి మరి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి మన బాల్కొండ బాద్షా అభివృద్ధి ప్రదాత 20 సంవత్సరాల్లో ఎవ్వరు చేయనటువంటి గొప్ప నాయకుడు, గొప్ప అభివృద్ధి ప్రదాత మన ప్రశాంతన గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అలాగే ముందు కూర్చున్నటువంటి రైతులందరికీ, రైతు సోదరులందరికీ మరి ఈరోజు కడుపు మంటతో ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పాలించింది మనకందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాలలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పట్టుకొని కేసీఆర్ గారు ఉద్యమకారులను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధించుకొని ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి జనాలలోకి వస్తే 2014లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన ప్రశాంత్ అన్న గారు మరి కేసీఆర్ చెప్పిన మాట తూచ తప్పకుండా ఆయన పనిచేస్తూ బాల్కొండ ప్రజలకి మరి మేమందరం ప్రశాంత్ అన్న గారు ఏ విధమైన సూచన మేరకు మేము ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ మరి ఇలా రైతుల కోసం పోరాటం మొన్న LRS కు ధర్నాకు పోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతుల కోసం ఇక్కడికి ధర్నాకు చేసినటువంటి రైతు సోదరులందరికీ ముఖ్యంగా ఆనాడు రేవంత్ రెడ్డి కానీ మరి ఈనాడు బాల్కొండ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నేనున్నానని చెప్పేసి వచ్చిన సునీల్ రెడ్డి గారు, అయ్యా ఇవాళ ఎక్కడికి పోయినావు? ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు. రైతు కళ్ళల్లో వరి ధాన్యం ఉంది, ఆ రైతు కళ్ళల్లో వరి కంటాలు మొదలు పెట్టాలి. ఆ బోనస్ 500 ఇప్పించే బాధ్యత సునీల్ రెడ్డి గారికి లేదా? నీకు అది లేదా? బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకపో, మేము వస్తాం, అందరం రైతులము, రైతుల తరఫున మేము వస్తాం. నీకు సిగ్గు చేయడం ఉంటే ఏ రైతు కూడా, ఒక రైతు కూడా రోడ్డున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. గతంలో మరి 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క కుంట కూడా పొలం గాని తోట గాని ఎండనటువంటి 10 సంవత్సరాల పాలన చేసినటువంటి కేసీఆర్ ప్రశాంతన గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి నాయకులారా. ఇవాళ కేసీఆర్ గారు, ప్రశాంతన గారు పదే స్టేజ్ల పైన చెప్పడం జరిగింది, అయ్యా మోసపోకండి, మోసకారులు వస్తుండు, మనం మోసం చేయడానికే వస్తుండు నాయకులు, రైతులారా దయచేసి మోసపోకండి, ఓట్లు వచ్చేటప్పుడు ఆగం కాకండి, ఆగమయ్యి ఓటు ఆగమైన అక్కడ వేస్తే 5 సంవత్సరాలు గోసపడాల్సి వస్తుందని చెప్పిండ్రు ఆ రోజు. అనుకున్నట్లుగానే సార్ ముందు జాగ్రత్తగా చెప్పిన మనోళ్ళు ఏమనుకున్నారంటే రైతులు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనని కరెంటు గాడిన పెట్టిండు, మరి నీళ్ళన్నీ తీసుకొచ్చి ఒడిసిపట్టి కాళేశ్వరం తీసుకొచ్చి నీళ్లు చెరువులు ఫుల్ నిండుగా మే నెల నాటికి కూడా అవి అలుగులు పారినట్టు చేసిండు. మరి ఆయన 10 సంవత్సరాలు చేసిండు, మరి చూపించిండు కదా, ఈ మున్న కొడుకులకు ఇస్తే వీళ్ళు కూడా అదే పాటలో చేస్తారు అని చెప్పేసి రైతులు నమ్మిండ్రు. ఉన్నదాన్ని వీళ్ళు చేసి పెట్టింది కదా కేసీఆర్. ఓన్లీలో అరటి తొప్ప తీసి పండు తినబెడతారు కదా అనుకున్నారు. వీళ్ళు పండు తినబెట్టే కాళ్ళు కాదు, వీళ్ళు పండు నమ్మి మింగేసే వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు. తస్మా జాగ్రత్త రైతన్నలారా, ఇది మేల్కొల్పండి. మన గ్రామాల్లో ప్రతి రైతులని మేల్కొల్పితే తప్ప ఇప్పటికి ఏమనుకుంటున్నారంటే రైతులు ఇంకా టైం కాలేదు, టైం అవుతుంది, ఇప్పుడు అవుతుంది, ఇక బోనస్ ఇస్తారు కదా అని ఆశలో ఉన్నారు. ఇప్పుడు
మరి ఈ పక్క భీమగల్ల కోతలు చాలా అయినాయి, కళ్ళల్లో కాంటలు చాలా చేయమంటే మన ఇప్పుడే కౌన్సిలర్ గారు చెప్పారు మూదలింబాద్రి అయ్యా 1వ తారీఖు అని చెప్పిరట. 1వ తారీఖు పోయింది, 29వ తారీఖు పోతుంది, 5వ తారీఖు పోతుంది, 10వ తారీఖు పోతుంది. ఆ కాంటలు చాయే పరిస్థితి లేదు. మొగులేమో మీదికెళ్ళి మొగులవుతుంది, రైతులు భయభ్రాంతులకు గురవుతారు. దయచేసి కాంటలు పెట్టించేదాకా ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా ఇంకా మేముంటాము. ఆ మద్దతు ధర ఇచ్చేదాకా మేము అందరం కూడా ఊర్లలో కాంటల చుట్టూ తిరుగుతూ రైతులకు ధైర్యం నింపి మేము మీ ఎంత ఉన్నామని చెప్పేసి ఈ విధంగా మేము మరి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశాంతంగా మేము అందరం ఉంటాం. కాబట్టి దయచేసి ఎక్కడికక్కడ నిర్బంధం చేసినట్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే నిర్బంధం చేసినామో అదే విధంగా ఈ ఇచ్చిన 420 హామీలను మరి నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కటిగా ఇప్పుడు వచ్చింది ఈ పంటకు 500 బోనస్. దీని కొరకు మనం మరి కళ్ళల్లో తిరగాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. దయచేసి ఎవ్వరు కూడా మనం అందరము ఉద్యమం చేసినాము, ఉద్యమం చేసిన కార్యకర్తలం కాబట్టి ఎవరికి కూడా వణుకుండదు, భయం ఉండదు, బాంధులకు ఉండదు. ఇప్పుడే దోంపలు ఏమన్నా చెప్పిండు, పందికొక్కులాగా తిన్న వాళ్ళకు భయం ఉంటుంది, పందికొక్కులాగా తిన్న వాళ్ళని మా దాంట్లోకి రండి అని తీసుకుంటారు తప్ప మంచి నాయకుడు మంచి లీడర్ ఎవ్వరు కూడా పోరు. అది నేను తెలియజేస్తున్నా, అందరికీ మనందరికీ తెలుసు అది ఆ విషయం. కాబట్టి అయ్యా డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు, ఈ 1 లక్ష తీసుకొని కేసీఆర్ 1 లక్ష రుణమాఫీ వేస్తుండు. ఈ 1 లక్ష తీసుకొని 9వ తారీఖు నాడు వచ్చి 2 లక్షలు తీసుకోరని చెప్పి అంత ప్రగాఢగాలు వాళ్ళకి చెప్పినవయ్యా. మరి 9వ తారీఖు డిసెంబర్ పోయింది, ఇవాళ 29వ తారీఖు మార్చి వస్తుంది, మళ్ళా 9వ తారీఖు వస్తుంది. మరి 4 రోజులు అయితే ఏప్రిల్ మరి 4 నెలలు అవుతుంది, ఇప్పటికి ఒక హామీ నిలబెట్టుకోలేవు. మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మన కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు, ఉచ్చవయం అంటే ఢిల్లీ, కాలకోవం అంటే ఢిల్లీ. ఏ కార్యక్రమానికి పోవాలన్నా మీకు ఢిల్లీకే సమయం సరిపోతుంది. కాబట్టి దయచేసి ఆ ఢిల్లీ మీద ఉన్న శ్రద్ధ మన రైతన్నల మీద చూపాలని కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు అన్న ఒకటే, కప్పల వాగు, ఈ వాగులన్నీ చెక్ డ్యామ్లలో నీళ్లుంటే మీ మండలాల్లో 3-4 మండలాలే కాకుండా మా కమ్మరిపల్లి మండలంలో కూడా వాటి నీటి ఫలితం మాకు కనబడేది. ఈరోజు మా బోర్లు కూడా ఎత్తిపోతూ ఉన్నాయి. మరి ఈరోజు ఇంత తొందర ఈ సంవత్సరం ఎందుకు ఎత్తిపోతున్నాయంటే ఇగో ఇది ఈ విధంగా కిందికి చూస్తే ఆలోచిస్తే అది ఆలోచన వస్తుంది. రైతన్నలకు ఇప్పుడిప్పుడు వస్తుంది, మేల్కొంటుర్రు. కాబట్టి రైతన్నలారా దయచేసి 2 లక్షల రుణమాఫీ ఈ బోనస్ ని మనం ఇడ్చబెట్టకుండా మరి అలాగే మరి 10,000 ఇచ్చే రైతు బంధును 15,000 ఇస్తున్నాడు కదా, ఇప్పటికి 10,000 కూడా వేయలేరు. ఆ 10,000 వేయకుండా 2-3 కాంట్రాక్టర్లే ఆ జేబులకు వేసుకొని పోయారు. మన కేసీఆర్ 7,000 కోట్లు దాన్ని రెడీ పెట్టి ఉంటే మరి ఇప్పటికన్నా అయ్యా నువ్వు 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకి వేసినావు, 5 ఎకరాల లోపు కూడా అందరికి రాలే. మరి అందరికీ ఎవరికైతే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో అందరికి వచ్చినాయి, ఇప్పుడు కూడా అందరికీ రావాలా. మా డిమాండ్ రైతు బంధు రావాలా, రైతు బీమా రావాలా, రైతు రుణమాఫీ కావాలా. మరి బోనస్ మాత్రము ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఈ ప్రకటన వచ్చేదాకా మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇక్కడ పిలుపునిచ్చినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మన రైతన్నలందరూ ఒకసారి మోసపోవడం జరిగింది. పసుపు బోర్డు హామీ అని చెప్పేసి అనగానే రైతన్నలందరూ ఆగమై ఓటేస్తే మనకు ఏ గత అయిందో ఈ 5 సంవత్సరాలు ఇప్పటికీ కావస్తుంది. పసుపు బోర్డు మాట అనేది అందరము మోసపోవడం మనం అందరం చూసిన విషయం. ఇప్పుడు కూడా ఈ 2023లో కూడా మనందరికీ 2 లక్షల రుణమాఫీ, మనకు 500 రూపాయల బోనసు, రైతు బంధు 15,000 అనగానే మళ్ళీ ఆగమైనాం, మళ్ళీ మనం మోసపోయినాం. ఇటువంటి ఆగం మాటలు ఇటువంటి కేసీఆర్ గారు పదే ప్రతి మీటింగ్లో చెప్పినా కానీ మనం అందరము అది నెత్తికెక్కించుకోక ఇలా గోసపడుతున్నాం, బాధపడుతున్నాం. వాస్తవంగా రైతన్నలారా మనం అందరం కూడా అందరము ఏ గ్రామంలోనైతే ఆ గ్రామంలో బాజాప్తా మనమందరం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కానీ ఆ లీడర్లను కానీ మనం బాజాప్తా నిలబడి
వాళ్ళని ఎదుర్కొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం మళ్ళొకసారి మోసపోకుండా ఈ యొక్క 500 రూపాయల బోనస్ ఇప్పించే వరకు అందరం కూడా మనము గ్రామాలలో నిలదీసి మనము సాధించే వరకు కూడా మన కోసం మన ప్రశాంత్ అన్న గారు మన వెన్నంటి ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఎదుర్కొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి మోసపోవద్దని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి గారు. మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షులు ఏలియా గారిని ఒక్క నిమిషం మాత్రమే ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. ఈరోజు పాల్కొండ నియోజకవర్గ పరిధిలో భీమ్గల్ కేంద్రంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలనేటువంటి ఏకైక నినాదంతో రైతన్నల పోరాట కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మాజీ మంత్రి వర్యులు పాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి పదార్థ అన్న ప్రశాంత్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ రైతులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందాక చెప్పినటువంటి ప్రతి ఒక్క మరి వక్తలు కూడా మన నాయకులంతా కూడా ఒకే నినాదం, వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చే వరిని కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ను ఈ సందర్భంగా నేను కూడా మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మరి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. లేదంటే ఎక్కడికక్కడ మేము మా యొక్క టీం అంతా మరి కళ్ళాల వద్దకే వెళ్ళి అక్కడ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. అక్కడ కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి పత్రికా సోదరులు తీసుకుపోయి అక్కడనే మాట్లాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తావా, మరి పార్లమెంట్ ఎన్నికలలో ఓటు అడుగుతావా అనేటువంటి నినాదం కూడా మేము త్వరలో తీసుకుంటాం. మరి దయచేసి రైతాంగానికి కూడా మరి ప్రశాంత్ అన్న అండగా ఉన్నందుకు వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాల్గొనే నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఇలాంటి కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఉన్నది ప్రతిపక్ష పార్టీగా. కాబట్టి సోదరులారా, ఎవరు కూడా అపోహలకు గురి కాకుండా, ఎవరు కూడా అధైర్యపడకుండా మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ అన్న సీఎంకి, మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏకైక నినాదం వారికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ను ఈ సందర్భంగా నేను మరి వ్యక్తపరుస్తూ సలహా తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న, జై కేసీఆర్. కోసం మరి 18 గంటలు పనిచేస్తున్నటువంటి మా నాయకుడు ప్రశాంత్ అన్న గారు మరి రైతుల మీద తనకు ఎంత ప్రేమ ఉందో, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఎలక్షన్లో మరి రైతులకు 500 బోనస్ ఇస్తాము, మరి ఎకరాన 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాము, మరి మేము రాగానే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తాము. మరి ఇవాళ పోయిన ప్రభుత్వము మరి కడత రూపంలో రైతులను ముంచింది. మరి మేము వస్తే ఏదైతే కిలో కడతలు కూడా జోపుతామని చెప్పిర్రో మరి అవన్నీ చెప్పిన విధంగానే మరి రైతులకు ఇవన్నీ చెయ్యాలని చెప్పేసి రైతుల పక్షాన నిలబడి ఇవాళ పోరాడుతున్నటువంటి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మరి మన వేముల ప్రశాంత్ రెడ్డి గారికి బాల్కొండ రైతాంగం తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మరి ఆ రోజే మన పెద్దసారి చెప్పిండు, మరి వేల్పూర్లో ఏమని చెప్పిండంటే కర్మగాలి కాంగ్రెస్ వస్తే మరి రైతు బంధుకు రామరాము, దళిత బంధుకు జై భీము, కరెంటు కాటగలుగుతుంది, మరి ఏదో ఆటలో నావుబాబు మిగిలినట్టు అయితే అని చెప్పేసి మన పెద్దసారి ఆ రోజే చెప్పిండు. మరి గ్రామాన మరి ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు మన ప్రశాంత్ అన్న గారు మరి చక్కర సూది కథ చెప్పిండు. మరి ఎన్ని చెప్పినా మరి రైతులు మార్పు కోరుకున్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు. మరి ఇక్కడ మన ప్రశాంత్ అన్న గెలిచిన మన దురదృష్టవత్తు మన పెద్దసారి సీఎం కాలే. కానీ మన కేసీఆర్ చెప్పినవన్నీ, ప్రశాంత్ అన్న చెప్పినవన్నీ అక్షరాల నిజమవుతున్నాయి. మరి బాల్కొండల రైతన్నలారా, మరి ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు చేసింది పార్టీ కోసం చేస్తలేడు, మరి మీ రైతాంగం కోసం, రైతాంగం బాగుండాలని చెప్పేసి ఆనాడు మరి ఇవాళ రివర్స్ పంపింగ్ ద్వారా మరి ఏప్రిల్, మే, జూన్లో కూడా మరి కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని నింపి మరి ఎత్తిపోతల పథకాన్ని నింపి మే, జూన్లో కూడా అలుగురు వార్పించినటువంటి నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు. మరి అన్ని మండలాలకు అయినాయి. మరి వేల్పూర్ భాగము, మరి భీమ్గల్ భాగము, మరి 2020 ప్యాకేజ్ ద్వారా మన పెద్ద బాగు, కప్పల బాగు నింపినట్టయితే నా బాల్కొండల రైతాంగం అంతా కరువు తీరి మరి పుష్కలంగా పంటలు పండించుకుంటారని చెప్పేసి పైప్ లైన్ వేపించి మరి తన
తన ఆధ్వర్యంలో మరి పంపులు చాలు చేసి మరి బావిలో నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ చేసిన మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు చేసి పెడితే ఇవాళ బటన్ నొత్తి నీళ్ళు ఇచ్చినందుకు కూడా వాళ్ళకి చేయలు రావట్లేదు. కాబట్టి మన రైతాంగం ఎంత ప్రేమ ఉన్నదో వాళ్లకు మరి ఇవాళ అర్థమైతా ఉన్నది. కాబట్టి మన రాష్ట్ర మాజీ మంత్రి ప్రశాంత్ అన్న గారి పిలుపు మేరకు మరి రైతాంగం అంతా కూడా మరి రేపు రానున్న ఎంపీ ఎలక్షన్లలో మీరు అడగండి, మరి రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఏమైంది, మరి రైతు బంధు ఏమైంది, 500 బోనస్ ఇస్తారా, మరి మా గ్రామం నుంచి రిటర్న్ అయిపోతారా అని చెప్పేసి ఎక్కడికక్కడ రైతులు అడగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలు అడిగితే రాజకీయం అంటారు, రైతులు అడిగితే రివర్స్ అంటారు. రివర్స్ వచ్చినప్పుడే మరి ఏ పాలకులైనా మనకు అంగుండి పనిచేస్తారు. కాబట్టి మరి ప్రజలకు గమనించాలా. మరి ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ పేరు పేరున నా ఉద్యోగులకు నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి మొన్న ఎలక్షన్లలో 6 హామీలు ఒకటి చేసినామని చెప్పుకుంటున్నారు. 420 హామీస్ ఇచ్చారు. 420 హామీస్లోకి వెళ్ళి ఒక బస్సు తప్ప ఏ హామీ కూడా నెరవేరలేదు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మరి సగం కోతలు అయిపోయినాయి. 40% మన దగ్గర కోతలు కోసిరు తిరుగోల చుట్టుపక్కల ఊర్లల్లో భీమ్గల్ల. మరి 40% వాటిలో కూడా మనం నిన్న మొన్నటిదాకా కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం. ప్రతిరోజు లారీలు వెళ్ళిపోతూనే ఉన్నాయి, జోకుతున్నారు. మరి ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా స్టార్ట్ చేయకపోతే మరి మిగిలేదేంది? ఈ 2-3 రోజులలో మొత్తం కోతలు అయిపోతాయి. కోతలు అయిపోయిన తర్వాత మరి తీసుకొచ్చుకొని ఊర్లే కాలి పెట్టి సోప్ టాప్ వేసి పోతారేమో. దానికోసమే ఇవన్నీ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి కొనే దమ్ము లేదు వాళ్ళకు. మనం అందరం కూడా ఊర్లల్లో ప్రతి విలేజ్లో కూడా కొనుగోలు కేంద్రాలు చేయాలని చెప్పి మనం ఊర్లలో వాళ్ళని నిలదీస్తూ ఆఫీసర్లను కూడా ఎవరిని కూడా అగ్రికల్చర్ వాళ్ళు కావచ్చు, ఎంఆర్ఓ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా అడిగితే మాకు తెలియదు, రోజు 1 తారీఖు అంటుర్రు, 1 తారీఖు పోగానే మళ్ళీ 5 తారీఖు అంటుర్రు, 5 తారీఖు పోగానే మళ్ళీ 10 తారీఖు అంటారు. ఇట్లనే ఇలాగే కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టే ఆలోచనలో వాళ్ళు లేరు. మనం ఖచ్చితంగా నిలదీయవలసిందే. మనకు అప్పుడు గత ప్రభుత్వంలో ఒక 5 రోజులు లేట్ అయితే ఎందుకు పెడతలేరు రైతులు అడుగుతుర్రు. మరి ఇప్పుడు రైతులకు ఏమైందో అర్థమైతలేదు. కానీ రైతులు కూడా ఒక విన్నపం, మనం ఊర్లలో కూడా నిలదీస్తేనే ప్రభుత్వాలు చేస్తాయి తప్ప లేకపోతే మనం అడగకపోతే వాళ్ళు చేయరు. మంచిగా తప్పించుకొని ఇళ్ళలో అట్లనే తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి అలవాటు ఉంది కాంగ్రెస్ లో. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఏమైతుందంటే ప్రభుత్వాలు రాగానే మంత్రులు ఏం చేస్తారంటే ఒక 15 రోజులకోసారో నెలకోసారో ఊర్లలో ఖర్చిపోతారు తప్ప మన లెక్క ప్రశాంత్ అన్న మంత్రి ఉన్న రోజులు ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా నిద్రపోయిన రోజులు లేవు. ఎందుకంటే ప్రతిరోజు కూడా హైదరాబాద్ భీమ్గల్ లేకపోతే కాన్స్టిట్యూన్సీలో ఎక్కడో కూడా ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాడు. అటు అభివృద్ధి పనుల కోసం అక్కడ ప్రొసీడింగ్ లో తీసులో ఇంకోటో ఆ పనులు చేస్తుండే. అదే కాకుండా మరి కేసీఆర్ గారు ఏ పని అప్పచెప్పినా కేసీఆర్ గారు మన ప్రశాంత్ అన్నకే ప్రతి పనిలో కూడా ప్రశాంత్ అన్నకి అప్పచెప్తుండే. తనకు ఎన్నాడు కూడా ఈ 5 సంవత్సరాల కాల 10 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా కరెక్ట్ నిద్రపోయిన రోజులు కూడా లేకుండే. తనంతా కష్టపడ్డాడు, మన కాన్స్టిట్యూన్సీని అంతా అభివృద్ధి చేసిండు. మరి మనకి ఏదైతే అభివృద్ధి చేసిర్రో ఇప్పుడు ఖాళీ రోడ్లు వేసినాం, వాళ్ళు రినివల్ చేయడానికి కూడా వాళ్ళకు సరిపోదు. మనం వేసిన రోడ్లను ఎక్కడైనా బొద్దలు పడితే కూర్స్తానికి కూడా సరిపోదు. మనం ఆలోచించాలా. మనం ఊర్లలో కూడా రైతులను మనం మేల్కొల్పాలా. మనం ఎందుకంటే వాళ్ళు అడగకపోతే ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ బోనస్ అనేది చెప్పిర్రు, మరి ఎందుకు ఇవ్వరు? కొనుగోలు కేంద్రాలు పెట్టరు, బోనస్ ఇవ్వరు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది చేయరు. ఏది చేయకుండా ఆడ అదేంది గెస్ట్ హౌస్లలో వండుకుంటా మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ కాలయాపన చేస్తారు తప్ప ఊర్లోకి వచ్చి తిరిగే పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు చేయరు కూడా. ఆ ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఉంది, అట్లే ఉంటారు. మనం వెంబడబడి మనం ఖచ్చితంగా ఊర్లలో నిలదీస్తే తప్ప మనకు అయ్యే పనులు కావు. ఇది అయ్యేంత వరకు కూడా మనం వాళ్ళని నిలదీస్తూనే ఉందాం. ఖచ్చితంగా బోనస్ ఇచ్చే వరకు కొట్లాడదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రశాంత్ అన్న గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సురేందర్ గారు. ఇప్పుడంటి బీఆర్ఎస్ నాయకులకు అట్లాగే రైతులకు ప్రశాంత్ అన్న గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.
ఏదైతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో రైతుల పక్షాన కావచ్చు, 6 గ్యారంటీలు అని చెప్తూ 420 హామీలు ఇస్తూ ఆ హామీలలో ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మనము గ్రామాలలో రైతులకు ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ నాయకులుగా ఖచ్చితంగా మన రైతులకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మేము 2 గ్యారంటీలు చేసినాం, 3 గ్యారంటీలు చేసినాం అంటున్నారు. ఇప్పటి వరకు రైతుల గురించి ఒక్క కార్యక్రమం కూడా తీసుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు, ఇవాళ రైతు బంధు కేసీఆర్ ఇస్తేనే 10,000 ఇస్తాడు, నేను వస్తే 15,000 ఇస్తా రైతు భరోసా అని చెప్పాడు. ఇవాళ కేసీఆర్ గారు 1,00,000 రుణమాఫీ చేస్తున్నారు, టక్కన మళ్ళీ బ్యాంకులలో పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9న 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. దాని తర్వాత రైతు మన వరి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలో భాగంగా రైతు భరోసా కార్యక్రమంలో 500 బోనస్ అని చెప్తూ, అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, అట్లాగే కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇప్పటి వరకు రైతుల గురించి తీసుకున్న కార్యక్రమం అనేది ఒక్కటి కూడా లేదు. ఏదైనా రైతులకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే వచ్చినా రావాలన్నా కానీ అది కేసీఆర్ గారికే కానీ ఆ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారికి మాత్రము ఖచ్చితంగా ఆయనకు రాదు. ఆయన రైతులకు న్యాయం చేయడు. బిడ్డా ఖబర్దార్ చెప్తున్నాము, ఈ భీమ్గల్ 500 బోనస్ ఇవ్వలేకపోతే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మీ ప్రచారంలో భాగంలో ఎవరు వచ్చినా కానీ అడుగడుగున మా రైతులు కావచ్చు, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బోనస్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీసి ధర్నాలు రాస్తారు. ఒకరు ఇప్పటి చాలా అయింది. ప్రశాంతంగా పిలుపు మేరకు ఇవ్వాలనే కాదు, ఏ రోజు ఏ కార్యక్రమం రైతుల కోసం పిలిపించినా కానీ ఖచ్చితంగా మేమందరం వచ్చి రైతుల తరఫున నిలబడి రైతుల పక్షాన కొట్లాడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ మహేష్ గారు. భీమ్గల్ జడ్పీటీ మోసపడుతున్నటువంటి రైతాంగానికి నేనున్నా అని చెప్పేసి మద్దతు తెలపడానికి మన దగ్గరికి వచ్చినటువంటి అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, నాతోటి టీఆర్ఎస్ కార్యకర్తలకు, రైతులకు అందరికీ కూడా నమస్కారం. నేను మళ్ళీ ఇక్కడ ధర్నా చేస్తానని చెప్పి అనుకోలే. 13 ఏళ్ళు తెలంగాణ కోసం ధర్నా చేసినాం. మరి మళ్ళీ మోసపోతున్నటువంటి రైతాంగం కోసం ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కల్లిబొల్లి మాటలు చెప్పి మరి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి ఏదైతే మద్దతు ధరకు మద్దతుగా 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి ఈరోజు ఇప్పటి వరకు ప్రకటించకపోవడం అనేది దురదృష్టకరం. మరి దానికోసం మనమందరం కూడా ఉద్యమం చేయవలసిన అవసరం మళ్ళీ ఏర్పడ్డది. మరి ఎలక్షన్ టైంలో పెద్ద లిస్టు పట్టుకొని 120 హామీలను గడగడ అదిపి సునీల్ రెడ్డి గారు ప్రతి ఊరికి తాండకు పోయి మీ లిస్టు మొత్తం చదివి మరి ఈరోజు అందరిని మోసం చేసి గతనికి తిరిగి మరి ఇస్తున్నటువంటి బోనస్ ఇడవాయ్. పోయిన సీజన్లో చివరి వాళ్ళకన్నా ఇస్తారని చెప్పి అనుకున్నాం. మరి ఈ సీజన్ చాలా అవుతుంది, దగ్గరికి వస్తుంది. రైతులందరూ కోసి కుప్పలు కోసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు నువ్వు అనౌన్స్ చేయకపోతే ఎట్లా? మరి ఈరోజు కోసిన రైతాంగం మీ మీద నమ్మకం లేక మరి ఎంబటెంబటే దళారులకు అమ్ముకుంటున్నటువంటి సందర్భం ఏర్పడింది. నమ్మకం కోల్పోయిళ్ళు. మీరు 500 బోనస్ ఇస్తా అంటే ఖచ్చితంగా ఏ రైతు కూడా అమ్ముకోడు. 2200 కాదు 2700 ఇస్తాయని చెప్పేసి ఈరోజు ఆశతోని రైతులు అట్లనే ఉంచుకుంటారు. మీ మీద నమ్మకం కోల్పోయి మరి ఏదైతే దళారి ఎంత చెప్తే అంతకు ఇచ్చుకునే పరిస్థితి ఈరోజు దాపురించింది. మరి అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. మరి 10 సంవత్సరాలు మంచి అభివృద్ధిని చేసుకున్నాం. ప్రశాంతన్న భీమ్గల్ వస్తుందంటే కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ కోసం వస్తుండు అనుకున్నాం. కానీ ఈరోజు ప్రశాంతన్న భీమ్గల్ వస్తుందంటే రైతాంగం కోసం, ప్రజల కోసం, ధర్నా కోసం, మద్దతు కోసం వస్తుందని చెప్పేసి ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి మనమందరం కూడా ఈ జిల్లాతో కాదు, ఇది మొదలైంది రైతు ఏదైతే బోనస్తో మొదలైంది.
రైతుకి ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి, సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి కోసం ధర్నా చేయవలసిన అవసరం మనకు వస్తుంది. ఖచ్చితంగా మనం సిద్ధంగా ఉండాలి. అన్న పిలుపు ఇచ్చిందంటే ఖచ్చితంగా టెంట్ బస్ స్టాండ్లో టెంట్ వేయాలి, ధర్నా చేయాలి. అప్పుడు వస్తే అన్న వచ్చిందంటే కువకాయలు కొట్టాలి, పూలు చల్లాలి. ఇప్పుడు రైతాంగం కోసం ప్రజల కోసం కూడా మనం ధర్నా చేయవలసిన సందర్భం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డది. రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వంతో పాటు కరువు వచ్చింది. కరువు ఎట్లా వచ్చింది? 10 సంవత్సరాలు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఆయన పాలనలో ఒక్కరోజు కూడా కరువు రాలే. పుష్కలంగా పంటలు, పుష్కలంగా నీళ్లు. 3 నెలలు కాలేదు కరువు. కటకటాల పాలైపోతున్నాం మనం. మరి ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ వస్తేనే కరువు వచ్చింది. ఆంధ్ర పాలనలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మొత్తం కరువే. ఆయన శిష్యుడు ఇప్పుడు వచ్చిండు కాబట్టి కరువు చాలా అయిపోయింది. ఆయన ఉన్న రోజుల కాలం కాదు, రైతాంగానికి నేను చెప్తా ఉన్నా, ఆయన ఉన్న రోజుల కాలం కాదు. మనము ఇదే ధర్నాలు, ఇదే రాస్తారోకలతోనే కాలం గడిపే పరిస్థితి మనకు దాపురించింది. కాబట్టి మనమందరం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను మెడలు వంచైనా సాధించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. మరి వట్టిగా ఎందుకు ఇచ్చిన మాట? ఖజానాలు లేదా పైసలు ఊగిలే మాటలు, కల్లిబుల్లి మాటలు ఎందుకు చెప్తా ఉన్నాం? అవన్నీ మాకు అవసరం లేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే మీ మెడల వంచైనా కానీ అమలు చేసే సందర్భం మా అందరికి కూడా ఏర్పడ్డది. మరి గ్రామాల్లో కానీ మండల్లో కానీ మీరందరూ కూడా ఆ రోజు తిరుగుతూ ఉన్నారు, మేము ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పేసి. ఈ రోజు మీ పక్కనే మరి మోర్తార్లో ఉన్నాడు ఆయన సునీల్ రెడ్డి గారు. ఆయన దగ్గరకు వండి మీరందరూ కూడా మరి 500 బోనస్ ఇస్తా అని చెప్పినాం. మనమందరం కూడా మరి ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. మరి మనమందరం కూడా రేవంత్ రెడ్డి మీ మినిస్టర్ గారికి, సీఎం గారి దగ్గరికి పోయి మనం అడుగుదామని చెప్పేసి పొల్లి. ఒకవేళ సునీల్ రెడ్డి గారు మీ కార్యకర్తలు భయపడో లేకపోతే సిగ్గుపడో ఇంట్లో కూర్చుంటే మేము మా టీఆర్ఎస్ మొత్తం కార్యకర్తలతో సహా రైతులతో సహా అడగదందుకు నీ ఎంట వస్తాం. పోయి అడుగు, ఖచ్చితంగా ఇప్పి. అప్పుడు నువ్వు వచ్చే ఎలక్షన్ లో ఏదైతే ఎంపీ ఎలక్షన్ ఉన్నదో ఆ ఎలక్షన్ లో ఓటు అడుగు. అప్పటిదాకా ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు లేదు, మరి నిలబడే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు 100 రోజుల్లో హామీలన్నీ నెరవేర్స్తా అని చెప్పేసి మంచి మంచి మాటలు చెప్పినావు. 100 రోజులు దాటిపోయి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతుంది. మరి నెరవేర్చి నీవు ఓటు అడిగే హక్కు నీకు ఉంటుండే, ఇప్పుడు హక్కు లేదు. కాబట్టి నువ్వు నీకు హక్కు రావాలంటే అర్జెంటుగా 500 బోనస్ అనేది ప్రకటించి వెంబట ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మనమందరం కూడా ఈ కాంగ్రెస్ పాలన ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మనకి ధర్నా రాస్తారోకా చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అన్న పిలుపు మేరకు మనమందరం కూడా ముక్కుముడిగా మనమందరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పాలనను మనమందరం కూడా వ్యతిరేకించవలసినది, వాళ్ళ యొక్క మెడలు వంచే అవసరం మనకు ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా పేరున వచ్చినందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. ఇప్పుడు మనందరికీ మద్దతుగా నేనున్నా నీ భరోసా ఇస్తూ వచ్చినటువంటి అన్న పాల్గొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను.